ఎందుకు ఏమో అని ఫోటోలు అంతే ఉన్నాయి అడుగుతే. లంబడోడు ఎందుకు అవుతారు? నార్తోడు, గుజరాత్ వాడు కావచ్చు, రాజస్థాన్ వాడు. బంజారా అటు కూడా ఉంటారు కానీ ఆడు బంజారా లెక్క లేడు అని హిందీ కరెక్ట్ ఉన్నది. I won my last match. మంచిగా బాత్రూమ్ దగ్గర కూర్చుంటాడు, వాష్రూమ్ అని వెళ్ళి పీక్తాడు. బాత్రూమ్ అంటే ఇట్లా పక్కకే ఉంటది, చిన్న ఒక 5 అడుగులు వేస్తే పోవచ్చు అట్లా. అలా కూర్చొని ఆడితే వాళ్ళ ఇంట్లోకి నిలబడతారు అని. సౌండ్ పిన్ పడతాయి ఎట్లా కొన్నా. ఆ ఫోన్ గుంజుకుంటారు ఇక, ఫోన్ ఇయ్యరు ఇక అని. అరే ఏమో నాకు ఏమో టాపిక్ నడిచింది ఏంద్రా. బాత్రూమ్ మంచిగా బాత్రూమ్ దగ్గర కూర్చుంటావు అని రాగానే కథ అటు పోతావు ఇక. అదే బాత్రూమ్ దగ్గర వస్తుంటే అక్కడికి వెళ్ళి గింత వాష్రూమ్ ఇట్లా రాగానే వెళ్ళిపోతావు అంటున్నా. తిరుగుడు ఉండదు ఇక, డబుల్ ఫోన్ గురించి ఏమో అన్నారా. అదే బాత్రూమ్ లో కూర్చొని ఆడాడు కదా బ్రో అంటే, అట్లా ఆడితే ఇక ఆయన ఉంచుతారు ఇక. ఫోన్ ఉన్న గురించి రాయంటే నువ్వు రోడ్డు మళ్ళీ మీరు ఇట్లా అటు పోతే కథ డోర్ కొట్టేది కొడతారు, ఏంద్రో వెళ్ళవేంట్రా అని అంటుంటారు ఆ బ్రో. ఇక్కడ వైట్ రోడ్ మీద చూడు వెహికల్ ఉంది. ఏమి కూడా వెహికల్ ఎఫ్పీకి ఉంటాయి పో ల్యాండింగ్ అప్పుడు కూడా ఇట్లా పారాషూట్ అడ్డం మాత్రం. Marked a location. ఫాలో అయిందా బ్రో? పోతుండ ఆన్ అవుతుంది. అటు వెళ్ళిపోతుండు లేదా అన్న ఇక్కడ బగ్గి ఉంది. కార్ తీసుకొని రా బ్రో. ఎక్కువ అది బటన్ అర్ధగంట కట్టింది. ఎడ్మిషన్ చేయలేరు మళ్ళీ డబ్బు అన్న. ఏం వెహికల్ దొరికింది నీకు? డాషానా? నేను డాషా వేసుకొని వస్తాను, ఇల్లు డాషా వేసుకొని వస్తాను. మిరాడోనా? మిరాడో మిరాడో మినీ కూపర్ మొత్తం బగ్గీలు ఉన్నాయి బ్రో ఈ రోడ్ మీద. ఇక్కడ కూపర్ తీసుకుంటున్నా. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కార్ పట్టి వెళ్ళిపోతుండ్రా. అస్సలు కాదు, కార్లలో అదే పాసిపోతుంది. మిరాడోనా? ఎంతసేపు కాదు, పికప్ ఎత్తుకుందంటే ఎంతసేపు కాదు, మమ్మల్ని దాటి వెళ్ళిపోతావు ఈజీగా. కూడా ఫాస్ట్ ఉంటుంది దాన్ని. వెళ్ళిపోయాను. ఫైవ్ బిల్డింగ్స్ వచ్చేసి ఓర్రాడు గ్రానైట్తో పర్లే నాకేసాడు ముగ్గురు. M7 ఉంటే మార్కే కొట్లే DBS పెద్ద కేక్ గాను ఉన్నాను. అరే గన్ వదిలేసినప్పుడే ఆడ వచ్చిండ్రా, నేనేం చేయాలి? నా దరిద్రం అనుకున్నా నేను.
కొట్టకుండా పక్కన తీసుకుని మరి ఉంచా పేషెన్స్ ఉండాలంటావుగా. ఏంది మనకేం తెలుసు మనం వెళ్ళే టైంలో వస్తాడని, మనం ఎట్లయినా వెళ్తున్నామని దాన్ని ఎక్స్చేంజ్ చేసేసాం. 7M7 తమ్ముడు మెల్లిగా మాట్లాడు అని అంటారు రూమ్ లో. మీ రూమ్ లోనా? అయ్యో హాస్టల్ అదే పాత హాస్టల్లో మొత్తం మన లెక్క ఫోన్ చూసేవాళ్ళు. టాపర్లా వీళ్ళు ఇలా అంటే వీళ్ళు జరా ఏమంటారు ఇక ఎగ్జామ్ స్క్రిప్ట్ ఇట్లా ప్రిపేర్ అవుతారు వాళ్ళు ఉంటారు, చూస్తారు కానీ ఫోన్ ఇట్లా వాళ్ళు జరా పండుకుంటప్పుడు ఇక జల్లేమంటారు. 11 గంటల వంటది ఆడ అట్లా కాదు. ఒక ఆయన లేకుండా పబ్జి ఆడతాడు ఆడ మహేష్ బ్రో అని, ఇంకొక ఆయన సాగర్ ఉంటాడు, ఆయన మొత్తం రీల్స్ చూస్తాడు. అయితే మన గేమ్స్ కంటే ఆయన తినబడుతుంది హెడ్ ఫోన్స్ లేకపోతే ముచ్చట పెడతాడు అదొకటి సావ కొడుతుండ ఆయన. మహేష్ బ్రోని ఒకసారి కొట్టాల రూమ్ లో, కానీ జర అది మనకు సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది ఎంతైనా. అలా టీమ్ I got supplies. అన్నని సింగిల్ లో కొట్టచ్చురా, సోలో కొట్టచ్చు అన్నని. ఇంకా వేరే ఆయన ఉంటాడు చూడు, ఆయన మంచిగా అన్న ఉండే. ఆయన రష్ ఆడతాడు కదా ఆయన మహేష్, ఇట్లా కవర్ ఫైట్ ఆడరాదు ఆయనది. అట్లా ఆడితే క్యాంప్ ఆడుతారు ఏంటంటారు, ఆయన డైరెక్ట్ ముందటికి వచ్చేస్తాడు ఆయన స్టేడియంలో. అట్లాంటి వాళ్ళు ఏమేమన్నా ఎందుకరావు అట్లా మళ్ళా వాళ్ళతోటి. నువ్వంటే నీ ఫోన్ సపోర్ట్ చేయక ఎందుకు ఇలా అన్నావు. వీడు వారియర్ గాడు M24 ఆడుండి స్కోప్ వేసి కొడుతుడు, ఇంత క్యాంప్ ఆడతారు ఏంటి మీ వాళ్ళు అని అంటాడు. ఇట్లా ఎత్తాడు ఇంద్రాయుడు ఈ షణ్ముఖాడు అనుకున్నా, ఈ వారియర్ అయింది గిట్లా అని అంటాడు. అన్న ఏమో అన్నావు శివుడు వస్తలేడేమో కదా, వాడు ఆల్మోస్ట్ నేను వచ్చే టైంకి వెళ్ళిపోతున్నారా అంటాడు. సరే రూమ్ పెడుతుందా అంటాడు. ఎన్నిసార్లు ట్రై చేసి కొడుతున్నాడు, నన్నే కొడుతున్నాడు. అడిగి నువ్వు ఆడుతున్నాడు ఎడుతాడు కాడు. ఇది కావాలని ఫస్ట్ 10 kills ఆడుతుండే. ఇప్పుడు వాడిది ఒప్పోనే, అదేదో ఫోన్ ఉంటుంది ఒప్పో, అదే ఫోన్ అండి లాగ్ వస్తుంది గట్టిగా. మ్యారేజ్ అయిన తర్వాత ఆడుతున్నారు చూడు మీ ఇద్దరు. ఆపేనా మీ డెడికేషన్ పోవాలి. ఇప్పుడు ఆడాలి మనూర్లో కూడా ఉన్నాడు కదా అశోక్ ఉన్నాడు కదా మనూర్లో కూడా. అశోక్ అన్న ఉన్నాడు కదా, కాంకరర్ ప్లేయర్. అన్న మొత్తం నైట్ లో ఆడతాడు. ఏంటిది అన్న మొత్తం నైట్ లోనే ఒప్పుకొని ఆడతాడు నైట్. అరే M7 దొరకలేదా? దొరకాలి. Resounding man. చాలా షాప్ దగ్గర. I got supplies. అరే అల్లరి అరే గది కార్లు దొరికితే మార్కేగా మరి ఆగున్నది కంట్రోల్. ఈ బిల్డింగ్ Marked a location. ఓపు అనుకోవాలి ఒక అదేమంటారు ఫోరెక్స్ అంట. ఫోరెక్స్ ఉందా మేఘరోజు ఇక్కడ బ్రో షాప్ సరే తీసుకోండి. అక్కడ ఉందా పోలో వాడేసినావు, ఫోరెక్స్ లేదు. నేను వాడేసిన తీసుకోవచ్చు. 8x 3x వాడేసిన కన్నా తీసుకో. 4x ఉంది బ్యాక్ సైడ్. I got supplies. రిచ్ అయిపోయినావు కదా అందుకే 4x ఇచ్చిండు. ఆడెప్పుడే
మరి ఏ లేదు 3x ఉండే 3x ఉన్నప్పుడు ఇచ్చేస్తా 4x వాంది కంట్రోలింగ్ మంచిగా ఉంటుంది. ఏదో మీ అంత కాకుండా లైట్ గా హీట్ అన్నట్ట నాకు జీరో రీకాల్ డీపీ ఓన్లీ మీ తన్ని వల్లే కొడతాయి. వీక్ లానే పెట్టిన డాష్ అందుకే దాన్ని మాత్రం పట్టుకుంటాడు. ఎక్స్టెండెడ్ మేము కొంటూ అన్నా ఎక్స్టెండెడ్ అద్దులే నన్ను పాంచి గోలి స్కౌట్ బాయ్ అంట మేము దోగోలి సింపు బాయ్ అనవా దోగోలి दो गोल यार सिंपल नहीं मेरा चेहरा उल्टा हो गया भाई వాడు సింపు గాడు సింపుగా ఉందా వాంది అయింది నీవాడు తెలుసా 1 crore की గ్రెనేడ్ ఇది సింపు గాడు ఏమన్నట్టు మొత్తం ఒక 2-3 months అదే గ్రైండ్ చేస్తా ఉన్నాడు అంతగా 2-3 కాదు ఇక నెక్స్ట్ ఏమన్నా ఈవెంట్స్ ఉంటాయి ఇక 6 months దాకా ఏం లేవు ఈవెంట్స్ ఏ టీంలోకి పోతాడో ఆ టీంలో మళ్ళీ ఎప్పటో ఈగో తోటి చెప్పిపోయిండు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాడు రావట్లేదు ఇక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటాను నేను రాంగ్ ఆడియన్స్ అది చెప్పింది అది కాదురా తీసేసాడు ఎందుకు సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఇస్తే అయిపోతుంది కదా ఫస్ట్ చెప్పినట్టుండే అమర్ గాడు అప్పుడే చెప్పిండు ఇక సెట్ అయితే లేదు ఇదే లాస్ట్ ఛాన్స్ బిజిఎంఎస్ అన్నారు బిఎంఎస్డి కూడా ఉండే కాబట్టి అంత సడన్ టీమ్ చేంజ్ చేసి కష్టమని బిఎంఎస్డి కూడా ఆడారు మానియా ఎట్లా వేస్తాడు చూడాలా మానియానికి అలవాటే అనుకుంటా ముగ్గురు అసాల్టర్లని కంట్రోల్ చేసాడు నాకు తెలిసి అయితే ఎందుకంటే బ్లైండ్ మానియా వేరే ఎనిమిసా ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి డోర్లు అనిపించింది అపార్ట్సా మానియాడు వేరే ఆడతారు రా అన్నగాడికి ఆడు ఏంది దీన్ని కంట్రోల్ చేసిండు గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ కంటే ఫస్ట్ బ్లైండ్ లో కప్పు కొట్టిండు బ్రో బిఎంపిఎస్ లా ఎస్ పవర్ గన్ ఇట్లా అందరూ నింజా బాయ్ ఇట్లా గ్లోబల్ స్పోర్ట్స్ తోటి బిజిఎంఎస్ లా అల్ల కప్పు కొట్టిండు సీజన్ 1 జానీ దగ్గర నుండి గుంజుకోరు కప్పు పార్ట్స్ వాళ్ళు లేరు కదా బ్రో ఏజ్ ఉన్నది కాబట్టి లేరు స్కూల్కి రాలేరు నాకు తెలిసిపోవడం స్కూల్ మేముంటుంది చూడు మొత్తం క్రికెట్ గురించి మాట్లాడితే మీకు ఓన్లీ నోస్ విరాట్ కోహ్లీ అట్లా మీరు అందరూ మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఆ సోల్ మూటలు తప్ప ఇంకోటి తెలియదు సోల్ మోటల్ ఆడు ఇంటర్నేషనల్ ఆడిండి వాడు సోల్ మోటలా వాడు ఏంది అది క్లచ్ ఆడ తప్ప ఇంకోటి తెలియదు నువ్వు ఎక్కినా చూడు బిల్డింగ్ స్కారల్ కోసం ఎక్కినా చూడు అదే ఆ ప్లేస్ కాదు కానీ వేరే సైడ్ కానీ అదే బిల్డింగ్ ఆ బిల్డింగ్ అదే మోటల్ ఇప్పుడు ఏదో టీమ్ వేసారు కదా బ్రో వట్టిగా డబ్ల్యూసీజీ అని జానీకి ఒక టీం ఉన్నది స్కౌట్ మోటల్ అలా ఆడతారు ఇక వట్టిగా క్రియేటర్స్ డిపి మోటల్ డిపి మంచిగా ఉంటుంది కంట్రోలింగ్ మోటల్ ఎప్పుడైతే ఇది పబ్జి ఇండియా వచ్చిందో వాళ్ళ క్రేజ్ అంతా పెరగలేదు వీడు రెగల్టాస్ ఏకేఎం కానీ ఆడు ఏమంటారు రైవల్ రీ అప్పట్లో ఇప్పుడు గాబ్లిన్ కావచ్చు కానీ మంచిగా ఆడతారు మనం అంతా గాబ్లిన్ వచ్చినాక లైట్ ఇట్లా డౌన్ ఫాల్ చాలా అయింది ఆడెప్పటి నుండి కొట్టుడే స్టార్ట్ చేసిండు గాడ్ లెక్ వాళ్ళను కానీ మళ్ళా బుక్ అయ్యండు గాబ్లిన్ ఎందుకంటే ఉన్న వాళ్ళు జానసన్ వేరే వెహికల్ అండ్ క్యారీ వెహికల్ పడుకోవాలి బ్రో
నువ్వే వెళ్తున్నా కొడుతున్నావు చెప్పు. అదే దూకేస్తాను ముందట బయలు తీసేది. అరే పెట్రోల్ పెట్రోల్ ఉంది నా దగ్గర పెట్రోల్ అదే అలా కార్ ముందటకి అది కొట్టేసి ఫస్ట్ ఇక్కడ కింద వెహికల్ చూద్దాం, క్యారేజ్ లో వెహికల్ గ్యారేజ్ చూద్దాం ఇక్కడ కింద. డైరెక్ట్కి పోతుంది వాడు ఎంత ఫోన్ తీసుకొస్తుంది మంచి కొట్టిన కాడు కూడా అలాగే తీసి ఇలా కొట్టేసి అన్న దాంట్లో కొట్టుకుందా లేకపోతే ఒక్క నిమిషం డాష్ అదే ఉంది వెహికల్ తీసుకుందాం. కొంచెం లేకుండా కాపరేది ఉన్నది. వాళ్ళిద్దరు మంచి సేఫ్ అయ్యారు, వీళ్ళిద్దరు వెనకాల బుక్ అయ్యారు. కారు ఉంది ఒకటే స్క్వాడ్ అంగల్ Watch 2x2 out! స్ప్లిట్ లెఫ్ట్ అదే ట్రక్ ఫైట్ వాళ్ళకు సేమ్ సెషన్ లో और इतना अरे ఒకళ్ళు దిగురు ఒక్కళ్ళు బాజీ దిగురు. ఈయన ఆగిరు. అరే ఈయన నేను మీద పోయి తీసుకొస్తా. ఎంతమంది ఉన్నారు మీకు బ్రో డైరెక్ట్ బ్రో ఉంటారు ఆ ఫైట్ ఆడదా క్యాంప్ అయితే మళ్ళీ బుక్ చేయటం ఈడేంది ఎప్పుడు వస్తున్నారు వచ్చారు నా మీద చూడు. అంతే నైస్. అయిపోయారా? వీళ్ళిద్దరు అయిపోయారు, ముంగట ఇంకున్నారు. అది రాకురా అటేస్తుంది, వాళ్ళ ఫైట్ అవుతుందడ. ఎవడున్నాడా అసలు దరి ఏం కదా దర్రి పోతుంటే వద్దన్నా ఉంటే వచ్చిన స్పాట్ చేసి చెప్పుకుంటా వాడిని నాకు తెలుసు నీకున్నంత కొత్త బల్బు అనే ఏరియాలో ఎవరికి లేదు. ఒకరు మరీ ఫ్రంట్కి వెళ్ళిపోకు. స్టోన్ కార్డ్కి పోతున్నా నేను Marked a location. ఫ్లాంగ్ కొట్టు బ్రో, ఏం కాదు అట్లకి వెళ్ళి. అంటే చూసుకో మళ్ళీ ఎనిమిది క్యాంప్ అయితే బాగా మా మ్యాప్ ఉంది కనవాడ రోడ్. ఏంది ఒకటి వాడు కత్తలాడు. వీళ్ళు ఎనిమి. అరే ఎనిమి ఏడరా వెనక హెల్త్ బాటు వాడు మార్క్ ఇట్లా వచ్చితే అయితలేదు బ్రో. అది సడన్ గా ఇది జాస్టిక్. ఓకే లేడు అసలు ఈడుకోదా వెహికల్ తీసుకోవాలా మళ్ళీ ఆడికి. ఫస్ట్. అరే దాశోళ్ళు వీళ్ళు ఆలేనా? నువ్వు కొట్టడం లేదా ఇద్దరు? వాళ్ళిద్దరే అన్న ఇంకా వాడు పాపం నేను కదా కవర్లా ఆడితే వాడు అన్నడి కానీ ఏం చేయాలా మరి వానికి తెలియదు ఇంకా. గ్లైడర్ నడుపుకుంటూ పోవాలి బ్రో. మనం జోన్ సపోర్ట్ ఎక్కువ వాటర్ దాటేదంటే గ్లైడర్ అంతే నడపడం నేర్చుకోవాలి. లాగైన్ లైట్ ముందట పక్కన ఇలా ఉన్నట్టు డోర్ ఓపెన్ ఉంది చూసుకొని. ఇదైతే డబ్బా తీయలేరు ఇంకా డబ్బా. చూసుకో డోర్ అయితే ఓపెన్ ఉంది. నడుపుతున్నాడు ప్రతి రూమ్ చెక్ చేస్తారు. దాని మీద కూడా క్యాంప్ చేయకపోతే చాలు. Marked a location. ఈడొక్కడు ఇటను పెట్టింది రిక్వెస్ట్ ఓలు వచ్చిండా? వాళ్ళందరూ ఈవెంట్ ఆడుతుర్రే. అట్లా తెలుసు ఈజీ గుర్తొచ్చు తెలుసు.
ఏడి వస్తుంది 3 సార్లు నా రివైవ్ 3 సార్లు 2 సార్లు నా రివైవ్ అంత మంచిగా ఉన్నప్పుడు రాడు గేమ్ మళ్ళీ చచ్చిపోయినా పర్లేదు Lag. సెల్ఫ్ హెడ్ దొరికితే 3 సార్లు ఇక ఏమన్నా అదే దిగిరు దిగరు. అరే అటు మీకి అరే బ్రో ఆడ మీకెక్కు బ్రో అటు మీకెక్కేసే బ్రో ఇక్కడ కొడతాడేనా జల్దీ నా అని కనడకుండా ఇచ్చేసే చూసిందంటావా నిన్ను చూడు లేడా అటు సైడ్ మొత్తం అంటే ఉన్నట్టు అది ఇక్కడ సైడ్ ప్లేయర్ పడ్డది ప్లేయరు నేనే ఇష్టండి అంటే నువ్వు వేస్తే పడతాయి బ్రో నేర్లు అక్కడికి వెళ్ళి గ్రాండ్స్ ఉన్నాయారా మాలీ కూడా లేదు. ఒకటే ఉన్నది గ్రానైడ్ మీరు కూడా ఎక్కువ చాడుకోలేదు ఇవన్నీ మింగ్ వాడు మొత్తం మీద ఉందా పాకుతుండ మొత్తం మీద పండుకొని బొరుకుతున్నాడు లాగ్ అరే చూడరా రీ ఎన్ని సేర్ దిక్కల సేమ్ చేయలేం ఆ టికెటే ఇక్కడ సైడ్కి వెళ్ళి వస్తారు ఇక ఆ సైడ్కి వెళ్ళి వస్తాం ఆ సైడ్కి వెళ్ళి లేకపోతే వాడు ఈలైతుండు అరే ఇక్కడ ఎనిమి Watch out! మాకైంది వాటి ఏమంటే Watch out! Watch out! ఈ ఇండ్లలో వాడోళ్ళను కొట్టిండు అక్కడ సైడ్ వాళ్ళను బయటకు వచ్చి మరి కొట్టిండంటే ఇంకో ఎనిమిస్ ఇక్కడ సైడ్ ఉన్నారు వెహికల్ తీసుకొని నేను కొండ మీదకి వస్తున్నా రెడీ ఉండు Watch out! Watch out! ఏ కొండ పోతావు బ్రో ముందటదా నేను ఆ కొండ పోయి నేను చూస్తా. ఇంకా నీకు ఆహా వెరీ గుడ్ బ్రో వాడు యోగిడ Watch గిడ out! Watch out! బగ్గి తీసి వెళ్ళిండాడు అటే పోతాడు వాటి వాడు ఇంకా బాటు కాడేనా వాటి బాటుగాడు వాడు నాకే పైన ఉన్నాడు కింద తీతే అవుతాడు ఉండాలి. ప్లేయర్ లూట్ వేసిరా ఏ చేయలే ఇంకేం రాలేవు కదా ఆయన అలా ఎంకే వచ్చింది ఫేమస్ వచ్చింది ఫేమస్ అయితే వదులుతలేడు ఎక్కడ దిక్కన్నావు ఎనిమిస్ Marked a location. Marked a location. Watch అదే out! ఇక్కడ సైడ్ కొండ దిక్కు లాగ్ లాగ్ ఇక్కడ ఓపెన్ లా గ్రానైడ్ Watch out! అలా ఉంటుంది కనిపించిందా మార్కు కనిపించింది నన్నే చూసినాడు అందుకే ఆగాడు పీక్ వాడు ఓ మన దాంట్లో ఆడా నాకేం చెక్కాడు అరే వాడు ఆయన కిల్ ఇచ్చిండు అనుకో వేస్ట్ అవుతాం అదేలే వాడికి వెళ్ళాడు వాళ్ళకి ఆపోజిట్ వన్ టీమేట్స్ రా వెహికల్ నైస్ చి పాపం స్క్వాడ్ ని మింగండి రా డ్రైవర్ ఓడో గాని మధ్యలో చాపిండి వాడిని వేసుకుంటారు వాడెప్పుడు చూడు Watch out! Watch out! 4 కిల్స్ వచ్చినాయి ఒకటేనా నాకు 2 వచ్చినాయి అన్నకు 2 వచ్చినాయి ఈ రాయడేమే పీకిత్తలేడు ఈ మీద ఉంది కిల్ వచ్చిందా వచ్చినాయి ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ Watch out! వీడు వెళ్తాడు అయితే ఓపెన్ నాకు ఓపెన్ నుంచి కావాలని కొడుతులేమా నాకు డ్యామేజ్ ఇచ్చిండు బ్రో వాడే కావచ్చు M24 తో వాడే వాడిని వేసుకుంటారు చూడు ఈ డ్రైవర్ గాని అయితే చిన్నగా వేసుకోరు ఇక అంటే మంచిగా ఆపాడు మన ముంగట చాపిండు పెట్రోల్ అయిపోయిందో మరి ఏందో గానీ ఆపనైతే వెహికల్ డాష్ ఏడికి మళ్ళీ కూడా అయింది వెహికల్ మార్కి ఆ వెహికల్ మార్కి ఈ మోటార్ Watch out! Watch out! Marked a vehicle. Marked a vehicle. కానీ కొట్టింది
ఎవడో కొట్టిండు రైట్ లా రైట్ Watch కి out. ఎవడో కొట్టిండు నన్ను ఎడరా అన్న మళ్ళా మార్కే మార్క్ పోయింది Marked a vehicle. ఆ వెహికల్ వెనకాల రాయి ఉందా రాయి మీద నైస్ వస్తాడు చూడు బయట కాడు రాయి మీద అవు మార్క్ అయింది లేదు ఇంట్లో మ్యాప్ లో వస్తలే వాచ్ అవుట్ పెట్టారు వాచ్ అవుట్ Watch out. స్మోక్లకి ఇలా చూడండి వీడు కూడా ఇడికి కొడుతున్నాను Marked a location. ఇట్ సైడ్ వాడు వెళ్ళిపోయాడు దీపక్ స్మోక్లో వెళ్ళిపోయినాడు వదిలే మీరే ఎక్కడదిరా మీరు ఆడు Watch out. గిక్కడ దిక్కు M24 తోడు కొడుతుండో అనుకుంటా అంత సేఫ్ లేదు ఏడికెళ్ళి కొడుతుండు వాడు ఏ ఊరికే కొడుతున్నాడు అడిగి నీకు అనిపిస్తుంది నాకు స్మోక్ వేసుకొని లూట్ వేసుకోవాలని ఉంది నాకు స్కోప్ ఇది ఏంది గ్రానైట్లు కూడా నచ్చ మళ్ళీ బుక్ అవుతా ఎందుకు వాళ్ళ క్రేట్లో ఏమో అంతగానో గ్రానైట్ ఒకసారి ట్రై చూడు అదే కొడితే ఓ బాయ్ ఇక్కడ పేరే అది కిల్ నచ్చిందా రాలేదు బ్రో నీకు రాదు కవర్ ఉన్నా కదా ఫుల్ పండుకొని ఆడ అటు ఇటు తిరుగుతున్నా ఇడే వస్తుంది మన కొట్టి అడొక్కడే ఉన్నాడా అడొక్కడుంటే కిల్ వస్తుంది దీపాక్ ఏం చేస్తున్నాడు దా బయటికి స్మోక్ వేయాలి ఇంకోటి అదే అయిపోయింది ఏడున్నర మార్కే మింగుదాం కోరుకోండి ఇక్కడ నాకు చేశాను Watch out. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ సీ కానీ ఇంటికి రాయన్ కల్లా చెట్టన్ కల్లా ఆడ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ వెనకాల షిట్ అరే బాజీ నువ్వు రైట్ వాళ్ళని చూసుకో అక్కడ దిక్కు మీరు ఆడ అన్న చూడు అది వచ్చేసి ఇటు మీరు ఆడవాళ్ళు మీరు ఆడవాడు కనవాడ వాళ్ళు లేడరా బాబు ఓ మరి ఆడ ఒక్కడి సైడ్ నుండి కొడుతారు ఆ రైట్ ఇన్లకి వెళ్ళి కనిపిస్తున్నాడు ఈ బ్రోకి ఇంకా కిల్ రాలేదంటే రివైవ్ అయ్యండి వస్తాడు ఫ్యాన్ బంద్ అయింది వాడు స్నైపర్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సైడ్కి వెళ్ళి కొడుతున్నాడు Watch out. ఇక్కడ ఇదిగో ఈ Watch out. ఇంటెన్ కాలకి వెళ్ళి వెహికల్ ఓ వెనక Watch Bagheera. out. నేడు లేవు అది ఇద్దామంటే నేడు అరే తీసాను ఇట్లా రైట్ లో అరే పోతున్నారా లెఫ్ట్కి వెళ్ళి ఇగో ఫైట్ డ్రాప్ కాడ అయిపోయారా ఎక్కేది అమ్మాయి సర్ప్రైజర్ ఏ పోయిండ్రా లెఫ్ట్ లో కూడా పోయిండ్రా Watch out. పోయింది ఇట్లా వాడి అన్న కొట్టిండు అన్న బగ్గి కూడా వస్తాడు Watch out. అక్కడ బాజీ ఇక్కడ Watch out. I need consumables. వచ్చేసింది కిల్ వచ్చేసింది కిల్ వచ్చింది బ్రోకి ఉన్నాడు అక్కడ ఫ్యాన్ ఖరాబ్ అయిపోయిందిరా నెత్తి మీద వచ్చి పడుతుంది ఏమవుతుంది ఇప్పుడు Watch out. ఈ బండల కాడని వాడే అప్ప నుండి కొట్టేది M24 తోటి ఫ్యాన్ కొడితే పెడతాను ఫ్యాన్ కాలిపోయింది Watch out. కాలిపోయింది అది కొద్దిసేపు నాకు మా ఎద్దు బాగా ओहो इधर से मार रहा है మార్చేది అయ్యో అయిపోయింది నిన్న ఇక్కడేరా
Victory belongs to us. Victory belongs to us. 3 చికెన్ డిన్నర్లు వేరే వచ్చింది. కాదు, ఎందుకు వస్తుంది? నా వేగలేక ఒకసారి అందులో ఫ్యూల్ ఉందో లేదో చూద్దాం. ఇట్లా లూట్ బాగుంటుంది. ఎక్కినా అమ్మ సామ్ కన్నా ఎక్కువ పెట్టుకున్నాడు వాడు ఫ్యూల్. అది ఎందుకు ఆపిన మరి మన కోసం అసలు చెప్తా